కృష్ణా గోదావరి నది జలాలపై కేంద్రం గుత్తాధిపత్యం చేయడానికి అతి త్వరలో గెజిట్ చేయబోతుందని టీజేఎస్ అధినేత ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. గెజిట్ ఉపసంహరణకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తేవాలన్నారు. ఈ గెజిట్ రాజ్యాంగ విరుద్ధమని, రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టానికి కూడా వ్యతిరేకమన్నారు. అలాగే కొన్ని ప్రాజెక్టుల పనులు నత్తనడకన సాగుతున్నాయని విమర్శించారు కోదండరాం. ఉపనదుల మీద, కృష్ణా ఉపనదుల మీద కట్టిన ప్రాజెక్టులన్నింటిపైన ఇంకా ఇప్పటి నుంచి వాళ్ళ గుర్తాధిపత్యం. తాత్కాలికంగా గెజెట్ అమల్లోకి రాలేదు కాబట్టి ఆగింది. రేపు జూన్లోనూ జూలైలోనూ అమల్లోకి వస్తుంది. వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్టులన్నీ వాళ్ళ నియంత్రణలో. రెండవది ఏమున్నదంటే, ఆ గెజెట్ ఏం చెప్తున్నదంటే, ఏ ప్రాజెక్టులకైతే అనుమతి లేదో వాటిని ఆపాలి. ఇప్పుడు ఈ ప్రాజెక్టుకు అనుమతి లేదు, దీన్ని ఆపేసేయాలి. కానీ నిజంగా మనకు అనుమతి రావాలంటే ఏం చేయాలి? కృష్ణా నదిలో మనకు న్యాయమైన వాటా కేటాయిస్తే మనం నీళ్లు చూయించి వీటిని పంపులు ఇవన్నీ ఆన్ చేసి వీటిని నడుపుకోగలం. కానీ మనకు కావలసిన న్యాయసమ్మతంగా కృష్ణాలో రావాల్సిన నీళ్లు మనకి ఇవ్వటం లేదు. మొన్న సగమన్నా ఇవ్వండి అని అడిగిన 811లో 400 చిల్లర టీఎంసీలన్నా మాకు ఇవ్వండి అని అడిగితే, అవి కూడా మేము ఇవ్వం, మీరు వాడుకుంటూనే లేరు కదా, మీకెందుకు అని చెప్పి మొండి జవాబు. అది సమాధానం కాదు. కానీ మన ప్రభుత్వం కూడా కొట్లాడలేని